నా ఫ్రెండ్కి పాస్పోర్ట్లో H1 వీసా స్టాంపింగ్ అక్టోబర్ 2025 వరకు ఉండే. బట్ H1B వ్యాలిడ్ స్టేటస్ లేటెస్ట్ I-797 మాత్రం ఆగస్ట్ 2028 వరకు ఉంది. 2025 జూన్లో కాలిఫోర్నియా DMVకి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు లేటెస్ట్ I-797 చూపించగానే 2028 వరకు వ్యాలిడ్ రియల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిర్రు. బట్ ఇప్పుడు సడన్గా DMV నుంచి మెయిల్ వచ్చింది, మీ పాస్పోర్ట్లో US వీసా ఎక్స్పైర్ అయింది కాబట్టి మీ రియల్ ఐడి బ్యాక్ ఇచ్చేయాలి, మీకు నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ రియల్ ఐడి ఇస్తామని మెయిల్ వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, H1 వీసా స్టాంపింగ్ పాస్పోర్ట్లో వ్యాలిడ్ ఉంటేనే రియల్ ఐడి ఇస్తారా? వ్యాలిడ్ I-797 స్టేటస్ ఉన్నా కూడా రియల్ ఐడి క్యాన్సిల్ చేస్తారా? రీసెంట్గా రూల్స్ ఏమైనా చేంజ్ అయినాయా? బికాస్ టెక్నికల్లీ వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయినా ప్రాబ్లం లేదు, స్టేటస్ వ్యాలిడ్ ఉంటే యూఎస్లో లీగల్గా ఉండొచ్చు. సో ఇది DMV మిస్టేకా లేదా న్యూ రూలా? కాలిఫోర్నియాలో ఎవరికైనా ఇలాంటి మెయిల్ ఏమైనా వచ్చిందా? ప్లీజ్ కామెంట్ చేయండి.